హలో మచ్చస్. సో ఇవాళ మొత్తం రీహాల్ ఇన్ ప్రోగ్రెస్. బట్టలు మొత్తం క్లీనింగ్ జరుగుతుంది. ఇగోమ్మా హుడీ కింద కొత్తయో టీషర్ట్ల కింద కొత్తయో తెలియని విషయాలు ఇవే. సో మచ్చస్ ఇవాళ క్లీనింగ్కి వెళ్తున్నాము మా షాప్లో. సో ఎవ్రీ వీక్ అప్పుడప్పుడు అట్లా క్లీనింగ్ సెషన్స్ పెడితే కొంచెం షాప్ నీట్గా ఉంటుంది. మా షెఫ్ గారు అసలుకి మొత్తం గలీజ్ అంటే గలీజ్ ఉంచాడు, బేసికల్గా డస్టీగా ఉంచుకుంటాడు. మాకు ఆ డస్టీ కూడా నచ్చదు అనమాట. సో అందుకే అయ్యో షాప్ తాళం పీచు వేస్తున్నావు కదమ్మా. అయన్ ప్లీజ్ స్టీల్ది. మా అమ్మ మాట్లాడడానికి బాగా ఆలోచిస్తాను. షీఈస్ నాట్ యాజ్ ఫ్రీ యాజ్ మీ ఆన్ ద కెమెరా. ఇట్లా కరంగా ఇట్లా ఫ్రీజ్ అయిపోతారు ఏందో. వామ్మో, ఫ్యాన్ క్లీన్ చేయడం ఎంత కష్టమో. అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పర్లేదులే. 3 నెలలు పెండింగ్ పెట్టేయడం మొత్తం జిడ్డు. అచ్చా బయట ఫ్యాన్ కూడా ఓపెన్గా ఉంది, కానీ ఓపెన్ కదా ఫ్యాను. ఇంకెక్కువ దుమ్ము ఇవన్నీ అనుకుంటున్నా. ఏం టైర్డ్ అయిపోయినాం భయ్యా. ఫ్యాన్ షార్ట్కి బ్లీచ్లు ఇక్కడ వైట్ కవర్ కనబడుతుందా, ఇదంతా బ్లీచింగ్ పౌడర్ అనమాట. టు రిమూవ్ దట్ జంక్ ఆఫ్ ఆయిల్. పోట్ల అంత ఈజీగా పోయింది మొత్తానికి. చలో దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఇవి కూడా కష్టాలు ఉంటాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఈజీ పెట్టేయండి అని అన్నారు అనుకో, ఇది చెప్పండి. మా వాళ్ళు వస్తున్నారు అండ్ వాళ్ళంతా చిల్ అవుతాం, ఎంజాయ్ చేస్తాం. సో వాళ్ళు ఖమ్మం నుంచి వస్తున్నారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఔటర్ రింగ్ రోడ్ అనమాట, మా అన్నయ్య గడితో దింపించుకోవడానికి. సో చలో అక్కడికి లైవ్ మెసేజ్ చేస్తాం. మా వాళ్ళు ఉన్నారనమాట, మా వాళ్ళు వచ్చేసారు. అండ్ దెన్ మాకు ఒక స్ట్రేంజ్ థాట్ వచ్చిందనమాట. ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తుంటే ఎట్లాగో లేట్ అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, చలో వేరే ఊరు వెళ్ళి ఛాయ్ తాగుదామా అన్నారనమాట. ఊర్లో ఉన్న ప్లేసెస్ కాకుండా హైదరాబాద్ నుంచి టు విజయవాడ జస్ట్ టు డ్రింక్ చాయ్ రెస్టో అండ్ స్వీట్ వే అని ఒక చిన్న అవుట్లెట్ ఉంది. అందులో ఛాయ్ తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. క్రేజీ అనమాట, మామూలుగా కాదు. వాళ్ళంతా మొత్తం ట్రావెలింగ్ అయిపోయింది. మా ట్రాఫిక్ హైదరాబాద్లో కంటే ఎక్కువ ఉంది కదా. ఇంకా ఆ తర్వాత వి కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ రెస్టెడ్ ఫర్ ద డే. పిచ్చి టైర్డ్ అయిపోయినాం మచ్చస్, మామూలుగా కాదు.